హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మ ఈరోజు మా పిల్లల కోసం ఇంట్లో చేకోడీలు ప్రిపేర్ చేసిందండి. ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. వీటి కోసం మా అమ్మ రేషన్ బియ్యం తీసుకుందండి. రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల గుల్లగా బాగా వస్తాయి. బియ్యాన్ని మిల్లి తీసుకెళ్ళి గొరుగ్గా లేకుండా మెత్తగా ఉండేటట్లు చూసుకొని బాగా ఆడించుకోవాలి. పిండిని ఒక పళ్ళెంలో వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం కారం వేసి వాటర్ పోయకుండా బాగా ముందు అన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. వాటర్ వేస్తే సరిగ్గా కలదు కదా, అందుకని వాటర్ వేయకుండా అన్నీ బాగా ముందు మిక్స్ చేసుకొని బాగా అన్నీ కలుపుకోవాలి. మనం పిండి అంత బాగా మంచిగా కలుపుకుంటే చెగోడీలు అంత బాగా వస్తాయి. మీకు నచ్చితే దీనిలో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చల్లీలు వేస్తే కొంచెం గట్టిగా ఉంటాయండి, అందుకని మా అమ్మ వేడి నీళ్ళు పెట్టిందండి. వేడి నీళ్ళు గోరువెచ్చగా మరిగించుకొని వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే పిండి మళ్ళీ లూజ్ అయిపోతే మనకి చెకోడీ చేయడానికి అవ్వదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. గట్టిగా ఉండాలి పిండి అనేది. మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి చెకోడీలు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇవి చాలా ఇష్టం. ఇలా మంచిగా చెకోడీలు చేయడం కన్నా పిండి పిసకడం ఎక్కువ కష్టం అండి బాబు. బలమంతా దీని మీద ఉపయోగించి పిసకాలి. వాటర్ ఎక్కువ వేస్తే ఎక్కడ లూజ్ అయిపోతుందనే భయం, అందుకని ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం చేతి తడి చేసుకుంటూ గట్టిగా మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ పొడి పిండి అనేది లేకుండా అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పేట తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెం పిండి తీసుకొని పేట పైన వేళ్ళతో పాముకుంటూ పెట్టాలి. నేను చెప్తున్నాను కానీ చేద్దామని ట్రై చేశాను కానీ అస్సలు రాలేదండి, విరిగిపోయాయి. మా అమ్మ ఒకరితో చేస్తుందని మా ఇంటి పక్కన ఉన్న ఒక బామ్మ హెల్ప్ చేసింది. బామ్మ భలే ఫాస్ట్గా చేసిందండి, చాలా బాగా చేసింది. నేను ఒక్కటి కూడా చేయలేకపోయాను, విరిగిపోయేది. ఒకవైపు నుంచి బామ్మ చెకోడీలు చేస్తుంది, ఇంకో వైపు నుంచి మా పాప వాటిని ఏ విధంగా విరాలా అనేది అది చేస్తుంది. అస్సలు ఏ పని చేయనవట్లేదండి, ప్రతి దాంట్లో మా బుడ్డ దూరేస్తుంది. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా చేసిందో బామ్మ. నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెకోడీలు నూనెలో వేయాలి. ఇక్కడ చూడండి మా అమ్మ హాయ్ చెప్పమంటే ఎలా చెప్తుందో. ఆయిల్ హీట్ అయిందండి, ఒకటే ఒకటి మంచిగా వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకొని మంచిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీరుస్తాయి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇంకోండి, కలర్లోకి వస్తే తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు ఏ పిండితో చెకోడీలు చేస్తారు కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి, పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా బాగుంటాయి. పొట్టు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎంత గుల్లగా ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.